బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మేరకు పోస్ట్ పెట్టింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి చావా తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని వెల్లడించింది. వెండితెర వేదికగా ఈ చిత్రాన్ని వీక్షించాలని ప్రేక్షకులను కోరింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితాధారంగా రూపొందిన ఈ చిత్రమే చావా. సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. సంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్లో ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుందని ఇటీవలే ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగం కావడంపై విక్కీ సంతోషం వ్యక్తం చేశారు. పోరాట యోధుడి కథలో నటించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ పాత్రలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్టు టీం వెల్లడించింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో విక్కీ చేతులను రాత్రంతా తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని, ఆ సీన్ తర్వాత సుమారు నెలన్నర పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. సంభాజీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నివేశం షూట్ చేసినప్పుడు విక్కీ భావోద్వేగానికి గురైనట్టు చెప్పింది. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe Cineflix India.